చెప్తా భద్రం నీకే మారకు. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్. సో చాలా మందికి వచ్చేసి గైస్ ఒక డౌట్ అవుతుంది, అది ఏంటి అంటే మేము అవోటి ఇవోటి తయారు చేస్తూ ఉంటాం కదా, మేము వచ్చేసి ఏం చదువుకున్నాం ఏం కథ అని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అవుతుంటుంది. సో ఈ రోజు ఈ వీడియోలో నన్ను ఒక్కనే కాదు, ఇక్కడ మీరు చూసినట్లయితే మా టీం వాళ్ళు అందరు ఉన్నారు. అందరు కూడా ఈరోజు మొత్తం పొట్టు కష్టపడ్డారు, ఇంక్లూడింగ్ మీ ఎక్కడ కావాలన్న విజయాడు కూడా. సో ఆ వీడియో అయిపోయి పోతుంటే ఎందుకో ఈ వీడియో తీద్దామని చెప్పేసి ఒక థాట్ అయితే వచ్చింది. సో అందు గురించే ఈ వీడియోలో మేమందరం ఏమేమి చదువుకున్నాం ఏం కథ అనేది చెప్తా. సో ఫస్ట్ హైయెస్ట్ నుంచే వద్దాం, ఎక్కువ చదువుకున్న పర్సన్ నుంచే వద్దాం. సో ఫస్ట్ మా అందరు ముఖాలు చూసిన తర్వాత అందరికంటే ఎక్కువ ఎవరు చదువుకున్నట్టు అనిపిస్తుందో కామెంట్ అయితే హీరో తర్వాత చెప్తా. సో ఫస్ట్ అందరికంటే ఎక్కువ చదువుకుంది ఎవరు అంటే మన బాబాయ్ గారు. బాబాయ్ గారిని వచ్చేసి డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఏ గ్రూప్ రా? బిఏ హెచ్టిపి తెలుగు, స్పెషల్ తెలుగు. బిఏ హెచ్టిపి స్పెషల్ తెలుగు ఆట అది కంప్లీట్ అయితే అయిపోయింది. బాబాయ్ గారిని సమాప్తం. నువ్వే చదువుకున్నారా? ఇంటర్ కంప్లీట్. ఎందుకంటే ఎక్కువ ఉన్నావు. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏంటిది అంటే నేను ఇంటర్ ఎంఈస్ అయితే చేసిన, డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు నాకు జాబ్ వచ్చింది. సో అది డిస్కంటిన్యూ అయితే అయిపోయింది అనమాట. తర్వాత చేసిన సరే చెల్లెది అని చెప్పారు. నేను డ్యూటీలో ఉన్నప్పుడు కంటిన్యూ చేద్దాం అనుకున్న డిగ్రీ, కాకపోతే అక్కడ పాసిబుల్ అయితే కాలేదు. నేను నా డ్యూటీ మొత్తం నేను 6 సంవత్సరాలు చేసిన, మ్యాక్సిమం జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ జమ్మూ కాశ్మీర్ ఏరియాలోనే చేసిన, అట్లా పాసిబుల్ అయితే కాలేదు. సో ఆ తర్వాత ఇప్పుడు నేను డ్యూటీ రిజైన్ చేసి వచ్చినాక ఇప్పుడు మ్యాక్సిమం నేను ఏం చేస్తున్నా అంటే డిగ్రీ అయితే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా. జాబ్ రాకముందుకే ఎంపీసీ కూడా చేసిన, ఎంపీసీ మొత్తం కంప్లీట్ చేయలేదు, 1 ఇయర్ కంప్లీట్ చేసిన. ఇంకొక 1 ఇయర్లో 2 సబ్జెక్టులు ఏమో ఆగినాయి, అది కంప్లీట్ అయితే కాలేదు. ఎంఈసీ ఒక్కటే ఉంది నాకు ఇంటర్. డిగ్రీ వచ్చేసి మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా. ఇప్పుడు ఫైనల్ ఇయర్, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్. వీనికంటే ఒక ఇయర్ తక్కువ, ఒక్కటి బ్యాక్లాగ్ లేదు, ఇయర్ వెళ్ళిపోతే క్లియర్ చేసేస్తా. సో ఇప్పుడు ఇంటర్ వాళ్ళు వచ్చేసి వీడు మచ్చగాడు. ఇదేంటిరా గ్రూప్ ఏంటిరా? అది డిగ్రీ అయిపోయిందండి. అయిపోలే. ఇంటర్ ఏ గ్రూప్ నీది? వొకేషనల్ కదా? వొకేషనల్ కంప్యూటర్ సైన్స్ మన ఉంది. ఇంటర్ వచ్చేసి ఇంటర్ డిగ్రీ అయితే అయిపోతుండే కానీ ఏం బ్యాక్లాగ్స్ లేవు, చేస్తా డిగ్రీ చేపిస్తా ఖచ్చితంగా. అండ్ మీకు కూడా మీదే చెప్తున్నా, ఏంటి అంటే మీరు ఏ చేసినా సరే, ఏ పని చేసినా సరే, ఏ బిజినెస్ చేసినా సరే ఎడ్యుకేషన్ మాత్రం కంప్లీట్ చేయరు ఖచ్చితంగా, అదే చెప్తున్నా అందరికి. దీని తర్వాత వీడు నీదేంటిరా? ఇంటర్ కంప్లీట్. ఒక ఈటీ ఎలక్ట్రానిక్ టెక్నీషియన్. నీది వొకేషనలేనా? ఐటీఐయా? వొకేషనల్. ఓకే. వీడు వచ్చేసి వీడు మీకు కొద్దిగా తక్కువ కనబడతాడు, బిహైండ్ ద సీన్స్ లో బాగా వర్క్ చేస్తూ ఉంటాడు. మొన్నదాకా మన చెయ్యి నుండే మన వర్క్ చేస్తుంటేనే. సో అట్లా వానికి ఒక 1 మంత్ రెస్ట్ ఇచ్చి ఉంటే ఇప్పుడు సెట్ అయింది, మళ్ళీ వచ్చిండు వాడు. సో వీడికి వచ్చేసి ఇంటర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చదువుకున్నారా? 10th క్లాస్ డిగ్రీ ఫైనల్ ఇయర్. అబ్బో జస్ట్ అయితే నేను ఎంబీఏ ఆట అనుకున్నా. ఇతరా ఇంటర్ అయిపోయిందా? ఇంటర్ మొత్తం కంప్లీటెడ్ కదా? ఇంటర్ మొత్తం కంప్లీటెడ్ వీడు. నెక్స్ట్ వచ్చేసి మన విజయ్ 10th అయిపోయింది. ఇంటర్ అయిపోయింది. సర్టిఫికేట్ చూపెట్టకుంటారా? పాస్ ఫెయిల్ అది ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనే చూపిస్తా అన్నట్టుగా జేబులోకి తీసిండు. మళ్ళీ ఏమంటుండు ఫస్ట్ ఇయర్ లో కొన్ని సబ్జెక్టులు అంటాడు. ఓకే గైస్, 10th కంప్లీటెడ్. ఇంటర్ కంటిన్యూ చేస్తుండు. ఒకవేళ వీడు కంటిన్యూ చేయకున్నా ఓపెన్ లో ఖచ్చితంగా చేపిస్తా. నెక్స్ట్ వచ్చేసి కెమెరా వెనకాల విజయాడు అవుతున్నాడు. విజయాన్ని వాడే చెప్తాడు. ఇక నా వచ్చేసి డిప్లొమా తీసుకున్నాను నేను 10th తర్వాత. అలా సెకండ్ ఇయర్లో నేను వచ్చేసిన ఇక మన యూట్యూబ్లోకి. ఇప్పుడు ఇక ఏం నడతలేదు. యాక్చువల్లీ చెప్పానంటే మన విజయాడు వచ్చేసి 10th తర్వాత వాడు ఒకసారి వచ్చిపోయాడు మన దగ్గరికి. బాగా చదువులో నాకు అంత పర్ఫెక్షన్ లేదు, నాతో కాదేమో అన్నట్టుగా మాట్లాడిండు. అప్పుడు వానికి కొద్దిగా నేర్పించిన, అంత ఫోకస్ చేయలేదు ఎడ్యుకేషన్ మీద, మన ఎడిటింగ్ వర్క్ మీద, దాని మీద దీని మీద అయినా. మళ్ళీ పంపించేసిన వాడిని, ఇక్కడ కాదు మళ్ళీ అక్కడ కాకుండా అవుతారని చెప్పేసి. తర్వాత వాడు డిప్లొమా తీసుకున్నాడు కరీంనగర్లో. ఏం కాలేదురా అది? 380 అట. దాంట్లో జాయిన్ అయ్యిండు. ఆడికెంచని చేసిండు. నాతోని కాదు, వాడు నాకు చదువు అయితే ఎక్కలేదు, నాకు నెత్తికి ఎక్కలేదు, వాళ్ళు ఏమో అడుగుతుర్రు, ఏం చెప్తున్నారు నాకు అర్థమవుతలేదు అన్నాడు. సో అప్పుడు వాడిని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చినాం. ఒకవేళ మీరు ఎవరైనా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, నాకు ఏం రాకున్నా సరే నేను పర్టికులర్గా ఒక వర్క్ను మంచిగా నేర్చుకొని నేను సక్సెస్ కావాలనుకుంటే వీనైతే తీసుకోరు మా టీంలో. ఎందుకు అంటే మొత్తం వీని కంప్యూటర్లో సీఓతో ఏమవుతుంది, కంప్యూటర్లో కొత్త ఫోల్డర్ ఎట్లా క్రియేట్ చేయాలి డెస్క్టాప్ మీద, అది కూడా తెలియదు. ఈవెన్ వానికి బ్యాట్ బాల్ స్పెల్లింగ్ కూడా రాదు నాకు తెలిసి. సో అయినా సరే వాడు మన మెయిన్ ఛానల్, ఫ్యామిలీ ఛానల్, వ్లాగ్ ఛానల్, అన్ని ఛానల్ వీడియోలు వాడే ఎడిట్ చేస్తాడు. మెయిన్ ఎడిటర్ వాడు. ఇప్పుడు వాడిని కాపీ అయినా ట్రై చేసినా కానీ ఎంత ట్రై చేసినా వాడు కెమెరా వర్క్ నేర్చుకున్నాడు, వెల్డింగ్ నేర్చుకున్నాడు, ఎడిటింగ్ నేర్చుకున్నాడు. వానికి రాంది లేదు. నాకు తెలిసి అప్లోడింగ్ కూడా చేస్తాడు వాడు పర్ఫెక్ట్. నేను లేకున్నా కానీ నాకు యాజ్ ఏ బిహైండ్ లాగా వాడు పని చేస్తుండు ఇప్పుడు మొత్తం ఎవ్రీథింగ్ కూడా. సో
సో మన కోతిగాడు వచ్చేసి గింత నేర్చుకున్నాడు. నెక్స్ట్ వచ్చేసి తాజ్ గాడు. మన దాంట్లో తాజ్ గానికి ఎంత చదువుకున్నా అంటే వాడు 7th క్లాస్. వాడు చిన్న ఉన్నప్పుడే పాపం వాళ్ళ నాన్న వచ్చేసి ఎక్స్పైర్ అయ్యాడు అనమాట. సో దానివల్ల వాడు ఎడ్యుకేషన్ వచ్చేసి కంటిన్యూ చేయలేకపోయిండు. సో ఆ పర్పస్లో వాడు ఆగిపోయాడు. 7వ తరగతి 8వ తరగతి చదువుకుండు. తర్వాత నాకు ఇట్లా తెలిసిన అన్న వాళ్ళ త్రూ వాడిని లొకేషన్ అయితే తెలిసింది, ఇట్లా ఒక తమ్ముడు ఉన్నాడు, వాడు కొద్దిగా వెల్డింగ్ నేర్చుకున్నాడు, వాడిని తీసుకుంటారా అది ఇది అని చెప్తే మేము తీసుకున్నాం వాడిని. సో అక్కడికంటే ఎక్కువ శాలరీ ఇచ్చి తీసుకుంటే వాడు మా దగ్గరకు వచ్చి స్టార్ట్ చేసిండు. ఇక కంటిన్యూగా ఇప్పుడు మాత్రం కంటిన్యూ అవుతుండు. ఇప్పుడు అందరికన్నా ముందు పెళ్లి సూపులాగా పోయిండు వాడు. చెప్పలేదు ఇక ఎత్తగా ఎట్లా రాను రాను. సపోజ్ కొంతమంది ఉంటారు ఏమని, నాకు చదువుతలేదు, ఇక నేను ఏం చేయాలి ఉరిపెట్టుకుంటా అనుకుంటారు. గసంటోళ్ళకి చెప్తున్నాను నేను. మా క్లాస్లోనే నేను 10th చదువుతున్నప్పుడు కావచ్చు, ఇంటర్ చదువుతున్నప్పుడు కావచ్చు, డిగ్రీ చదువుతున్నప్పుడు కావచ్చు, నేను ఫస్ట్ ర్యాంక్ రాలేదు. నేను ఎప్పుడో ఒకసారి వచ్చిన ఫస్ట్ ర్యాంక్ అంతే. కొంతమంది ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏమో 5,000 10,000 జీతం చేసుకుంటూ తిరుగుతారు. మేము బ్యాక్ బెంచర్ కాలము, సెకండ్ బెంచ్ థర్డ్ బెంచ్లో కూర్చొని ఎంజాయ్ చేసేవాళ్ళం. మేము చదువుకుంటే ఎంజాయ్ చేద్దుటమే. మేము ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం. అంటే మేము ఏదో సక్సెస్ చేసినాము అదేనా విధానం అని చెప్తలేను, ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాం. ఇప్పుడు 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాము. అందుకనే చెప్తున్నా, కొంతమంది బాధపడుతుంటారు నాకు చదవలేదని చెప్పేసి. ఎడ్యుకేషన్ పర్మనెంట్ కాదు, మీరు ఎంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు దాని త్రూ అనేది ఇంపార్టెంట్. కానీ ఎడ్యుకేషన్ మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ అయ్యారు. ఎక్కడ కూడా ఎడ్యుకేషన్ మీరు నెగ్లెక్ట్ చేయకండి. ఇదే నేను ప్రతిసారి చెప్తాను మీకు. నేను 6 years నేను ఆర్మీలో వేసి వచ్చిన, ఆ తర్వాత ఇప్పుడు నేను ఈ యూట్యూబ్ రన్ చేస్తున్నా. అయినా సరే నేను ఖచ్చితంగా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేస్తున్నాను. డిగ్రీ చేస్తున్న తర్వాత ఇంకేదైనా సరే కంటిన్యూ చేస్తూనే ఉంటా. మా ఊళ్ళో కూడా అందరికీ ఒక సర్టిఫైడ్ డిగ్రీ అయితే ఖచ్చితంగా తెప్పియాలి. ఇంటర్ లెవెల్కి ఇంటర్లు, డిగ్రీ లెవెల్కి డిగ్రీలు ఖచ్చితంగా తెప్పియాలి. సో ఇదే గాయస్, ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నా. మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏందని అడుగుతారు కదా. మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది. మా దాంట్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కావచ్చు, అంతేకాకుండా బీటెక్ కావచ్చు, ఇంకా ఎంబీఏ, పీజీ, పిహెచ్డీ ఎవ్వరు లేరు. అంతా మేము ఇంటర్ డిగ్రీ బ్యాచ్ కాలమే. అయినా సరే ఇంత కష్టపడి ఇంత మేము నేర్చుకుంటూ మంచి మంచి వీడియోలు తీసుకుంటూ మేము ముందుకైతే తీసుకొస్తున్నాము. చెప్పరా బాబాయ్గా, ఎడ్యుకేషన్ వచ్చేసి ఇంపార్టెంట్ అంటావారా? అంటే చదువు రావాలని చెప్తున్నాను, అడుగుతున్నా. ఇంపార్టెంట్ అని అంటే కొన్ని రకాలుగా 2 రకాలుగా ఉంటుంది. ఒక రకంగా ఎటైనా వేయడానికి అడిగినానికి ఏమన్నా అది చెప్పలేకపోతే బిస్కెట్ అయినట్టే. ఇక ఆ రకంగానే వచ్చి ఉండాలి. అందుకనే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా 200% కావాలి. ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్. కానీ ఆ బోర్డు మీద పేరు కూడా అది అట్లా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడు అవుతుంది మెయిన్ ఏంటి అంటే, మేము స్టార్టింగ్ లో తెలుగు మీడియం బ్యాచ్. మేము తెలుగు మీడియం చదువుకున్నప్పుడు మాకు ఇంగ్లీష్ చదవరాకపోతుండే. ఇంగ్లీష్ చదువుదామంటే ఇప్పుడు ఇంగ్లీష్లో తక్కువ మార్కులు వస్తుండే. కానీ ఇప్పుడు ఏమైతుందంటే అందరు పోరాగాలు అందరూ ఇంగ్లీష్ మీడియమే కదా, వాళ్ళకి తెలుగు చదవలే. ఇక కొందరు ఇక మొత్తమే చదవరా వాళ్ళు డల్ ఉంటుంది. మన విజయాలు ఉంటారు, వాళ్ళకి తెలుగు చదవరాదు, ఇంగ్లీష్ చదవరాదు, 2 రావు. కాకపోతే వాళ్ళకి టాలెంట్ ఉంటుంది, వాళ్ళకి మల్టీ టాలెంట్ ఉంటారు. అలా అంటే స్టడీకి ప్రిఫరెన్స్ చేయకపోతే ఏమైతుంది తెలుసా, బస్ స్టాండ్లకు ఎటన్నా ఊరికి పోతారు మీరు, బస్సులు అలా ఏమైతుంది, ఒక అవ్వ వచ్చి మీరు అడిగితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరు, ఎవరన్నా ఒకళ్ళు వచ్చి అడుగుతారు పక్క గది ఎడిపోతుంది బిడ్డ బస్ పక్క. ఆడ మాత్రం చెప్పకపోతే మాత్రం ఇజ్జత్ మొత్తం పోతుంది. ఇక గలీజ్ ఉంటుంది ఆడ కథ. చెప్పాలా బస్ కానీ వాళ్ళు అడగరే, బస్ లో పేర్లు కూడా మొత్తం తెలుగులో రాసింటే ఊరి పేర్లు అన్ని. కానీ కష్టం. ఇక నాలెడ్జ్ అయితే గైస్ పక్కా గెయిన్ చేసుకోవాలి. మనం చదువు ఎంత వచ్చిందా అన్న దాని మీద ఇంపార్టెంట్ కాదు, ముందే చెప్తున్నా. నాలెడ్జ్ మాత్రం పక్కా గెయిన్ చేసుకోవాలి ముందే. మరీ చెప్తున్నా, మీరు ఎంత మార్కులు వచ్చినాయి ఏం కథ అనేది తర్వాత ముచ్చట. కానీ మీరు చదువు ఏదైతే ఉందో అదే ఉపయోగపడుతుంది ఇన్ ఫ్యూచర్లో. మాకు కొద్దిగా అప్పుడు మ్యాథ్స్ అంతో ఇంతో వచ్చు కాబట్టి దాని త్రూ మేము క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతున్నాం. ఇంత పడుతుంది, ఇంత సైజ్ చేయాలి, అంత సైజ్ చేయాలని. అవి కూడా రాలేదనుకో మొత్తమే అసలు అర్థం కాకపోతుంది. కొద్దిగా నాలెడ్జ్ అది పెంచుకోవాలి. ఏం చేయాలి అన్న, ఏం చేయాలని అడుగుతారు. ఫాములు అప్లై కన్నా ఫాములు అన్నా రింపాలన్నా కావాలి. ఫామ్లు నేను 0 నుంచేలే పూర్వ శిష్యు నుంచేలే నేను 7వ తరగతి దాకా ఒక స్కూల్ చదివిన. ఆ స్కూల్ ఏదంటే మా దగ్గర మా ఊళ్ళోనే ఉంటుంది హాస్టల్, గురుకుల హాస్టల్ అంటారు, గురుకులం అలా చదువుకున్నా. అప్పుడు నా పరిస్థితి ఎట్లుండే, నా సిచ్యువేషన్ నాకు మొత్తమే చదువు రాకపోతుండే. 2వ తరగతి 3వ తరగతి దాకా ఫస్ట్ ర్యాంక్ వద్దుంటే 2వ తరగతి దాకా జంప్ చేయించారు, డైరెక్ట్ 4th వేసారు. ఆ తర్వాత నాకు అక్షరం ముక్క రాకపో, మొత్తమే చదువు రాకపో. ఇట్లయితే కష్టం వీడు ఆగమవుతారు అని చెప్పేసి మా బాప ఏం చేసిండు, అలాగే ప్రైవేట్ స్కూల్కి షిఫ్ట్ చేసిండు, రవీంద్ర హై స్కూల్. ఇప్పటికి ప్రౌడ్గా చెప్పుకుంటా. ఒకవేళ నేను ఆ స్కూల్కి పోకపోయి ఉంటే, నేను ఇవరకు సెంటరింగ్ పన్న సుతార్ పన్న పోయి ఉంటే ఖచ్చితంగా 100% ఆ 3 సంవత్సరాలు ఏవైతున్నాయో 8th 9th 10th నా లైఫ్ని మొత్తం టర్న్ చేసినాయి. ఎట్లా కొట్టిర్రు అంటే అలా కొంగన పొట్టు కుక్కని కొట్టినట్టు కొట్టిర్రు. దెబ్బకి చదువు వచ్చింది నాకు. 10th అప్పుడు 9.0 వచ్చినాయి. ఫస్ట్ స్కూల్ ఫస్ట్ గురుకుల హాస్టల్. అప్పుడు ఏం చదువు రాపో, విజయగాడు కూడా వాళ్ళనే 10th దాకా అంటే అలా అట్లని కాదు,
ఆ చదివి ప్యాటర్న్ మాకు అర్థం కాలే కావచ్చు, అది మాకు అడాప్ట్ కాలే కావచ్చు. కాకపోతే అలా ఫిజికల్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో, సోషల్ యాక్టివిటీస్ ఏవైతున్నాయో చాలా మంచిగా చెప్తారు. నా ఫిట్నెస్ కావచ్చు, ఎవ్రీథింగ్, ఆర్మీ ఫిట్నెస్, ఆ స్కూల్ ఫిట్నెస్, ఇంకా గేమ్స్. నాకు కొంచెం మెడల్ వచ్చినాయి నాకు అప్పుడు ఆ స్కూల్ అయినప్పుడు, అవోటి ఇవోటి ఘోరంగా వచ్చినాయి. కాకుండా పాదత్తాగా అనుకున్నాలని. సో ఇది గైస్ మా ఎడ్యుకేషన్ ప్రాసెస్. అండ్ జాబులు అంటే రకరకాల జాబులు వేసినాం మేము కూడా. ఆర్మీ రాకముందుకు క్యాటరింగ్ పోయినాం. క్యాటరింగ్ ఎట్లా 100 రూపాయలు ఇస్తుండని పొద్దుగాల పోయినాం, మళ్ళీ తెలంగాణ పోయినాం. 70 రూపాయలు మళ్ళీ టిప్పియరా, 30 రూపాయలు అది పోయినాం. డెకరేషన్ పని పోయినాం. ఆ తర్వాత ఇంకా మస్తు పనులు చేసినాం, అవోటి ఇవోటి. ఇంకా మ్యారేజ్ బ్యూరోలో నెలకు 1500 పని చేసినా నేను. అయితే నెలకు 1500 ఫాములు నింపుడు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా మార్కెటింగ్ ఉంటుంది చూడు, టై కట్టుకొని తమ్మని పోతారు చూడు, దానికి పోతే వాళ్ళని తీసుకోలే, రిజెక్ట్ చేసిండు. అవ్వా దేని దేనికోపోయినాం. మళ్ళీ హైదరాబాద్లో 10,000 జాబులు ఇస్తామంటే దాన్ని కూడా అప్లై చేద్దామని చూసినాం, కానీ అప్పుడు కథ కలవలేదు. సో మొత్తానికి ఇట్లా అవోటి ఇవోటి పనులు చేసుకుంటా ఇప్పుడు గీ స్టేజ్లో అవుతున్నాం. నువ్వేం చేసినావు జాంబియా? ఫస్ట్ క్యాటరింగ్ చేసిన. క్యాటరింగ్ అందరు చేస్తారా? ఫస్ట్ జాబ్ అదే. కాదురా, క్యాటరింగ్ చేసిన అంటున్నావు కదా, తినలేదా? ఏం తినలేదా? ఇది నేనైతే అరే అయ్యో మంచిగా చెప్తున్నా, క్యాటరింగ్ అయినప్పుడు మాత్రం గట్టిగా తిందురా. నేను ఒక 10 రోజులు 12 రోజులు లైన్ గా పోయినా. ఇంటర్ బంద్ చేసిన అంటే కలయి పోలే. పొద్దుగాల పొద్దుకి 10 రోజుల తర్వాత పోతే మాకు దోస్తు అందరూ గంతుడైన ఇప్పుడు మొత్తం చికెన్ తేలేదని పనికి పోయాడు. మా బాబు ఎత్తుండే. మేము ఎంత లో లెవెల్ నుంచి వచ్చినామో బాబు ఆటో నడిపించుకుంటా మమ్మల్ని పెంచినా కానీ ఫుడ్ విషయంలో కావచ్చు, ఫెసిలిటీస్ విషయంలో కావచ్చు, ఎక్కడ కూడా మమ్మల్ని బ్యాక్ తీసుకోవాలి చిన్నప్పటి నుంచి వెళ్ళి. ఇప్పుడు నాకు మైండ్ ఖరాబ్ అయితే ఆలోచించుకుంటే ఏంటంటే, మా బాబు ఒక ఆటో నడిపించుకుంటా అసలు గంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టిండు, మమ్మల్ని ఎట్లా చదివిపించిండు, ఆ జాగ ఎట్లా ఉన్నాడు, అసలు ఎట్లా మెయింటైన్ చేసిండు, అదంతా ఆలోచిస్తేనే ఓసారి మైండ్ ఖరాబ్. మేము గింత సంపాదించినప్పుడు ఒక్క స్టూడియో కట్టాను అంటేనే గిన్న అప్పులు, గింత తలకాయ ఖరాబు, గింత మేనేజ్మెంట్, అబ్బా పిచ్చిలు ఎత్తుంది మాకు. మా బాప అప్పుడు ఎట్లా మేనేజ్ చేసిండో ఏమో. నెక్స్ట్ పెళ్లి తర్వాత ఉంటది బాధ. నాదైనా అందరిది అవుతుంది, ఎప్పుడోసారి కావాల్సిందే కదా. చెప్తా భద్రం నీకే నాకు తెలిసి అందరికంటే ఫస్ట్ మా గ్యాంగ్ లా మచ్చగాంది అవుతుంది, మచ్చగాన్ తర్వాత తాజ్గాంది అవుతుంది కావచ్చు, లేకుంటే నాదే అవుతుంది. ఫస్ట్ మచ్చగాంది, తర్వాత మచ్చగాంది, తర్వాత బాబాయ్ గాంది అవుతుంది, శేఖర్ అందరికంటే లాస్ట్ నాది అవుతుంది. ఏమో అందరికంటే ముందు అదంతా కాదు కానీ ఇది ఒకటి. నేను చిన్నప్పుడు చదువుకున్న స్కూల్లో ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు ఈ వీడియో చూస్తారో వాళ్ళు చదువుకుంటే కామెంట్ అయితే ఇయ్యరి. స్కూల్ పేరు చెప్పాలా? చెప్పు ఏంటిది అంటే నేను ఫస్ట్ చదువుకున్న స్కూల్ మనోళ్ళు సిస్టర్లు ఉంటే శ్రీ సాయి విద్య చిల్డ్రన్స్ స్కూల్, అది ఉందో లేదో తెలియదు. రసూల్పూరా, హైదరాబాద్ బేగంపేట రసూల్పూర్, అలా ఉందా లేదా ఒకసారి కామెంట్ అయితే ఇయ్యరి. నేను తెలుసుకోవాలని ఉంది, నాకు తెలుసుకుంటా. కానీ ఒక విషయమే గాయసిగా నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, ఇప్పుడు చదువు వస్తలేదు కదా, ఎట్లా నాకు బంద్ చేస్తా పని పోతాను థాట్లు అయితే ఉండకూరి, చదువుతూనే ఉండుర్రి. అది ఏదో రకంగా మీకు యూజ్ అయితేనే ఉంటుంది. మార్కులు వచ్చినా సరే, మార్కులు రాకుండా సరే, ఫెయిల్ అయినా సరే దాన్ని అంతా ఇగ్నోర్ చేయరు, చదువు. ఇంకో విషయం ఏంటి అంటే, మళ్ళీ మార్కులు తక్కువ వచ్చినాయని తిడితే ఊరు పెట్టుకుంటారు చూడండి. ఇప్పుడు కామన్, వాళ్ళు తిడితే ఎంజాయ్ చేయరు. వాళ్ళు పొద్దుగాల తెల్లని దాకా కష్టపడి వచ్చిన పైసల్ని మీకు ఫీజు లెక్క కడుతుర్రు. తిడుతుర్రు అంటే ఖచ్చితంగా మీరు పడాల్సిందే, తప్పదే. మీరు చదవలేదు నన్ను మీకేం తిడుతున్నట్టే అంతా మైండ్లో పెట్టుకోకూరు. ఎంజాయ్ చేయరు తిట్టినా కానీ. ఆ తర్వాత పోయి కొద్దిగా చదవనికి ట్రై చేయరు. అంతేగా నేను పోతా, షెట్ కూర పెట్టుకుంటా, నేను మంద అవుతా, వీడియో పెట్టుకున్నాడు ఒక్కరి అట్లా చేయకూరు. రీసెంట్ ఇట్లా 9.7 9.8 వస్తాయి లేడీస్ కి. ఇట్లా వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఏడుతారు. ఎందుకు ఏడుతారు? పాస్ అయితే చాలా అనుకుంటాం. సో మొత్తానికి గైస్ ఇది ఈరోజు బ్లాగ్ అంటే ఒక చిన్న వీడియో, క్లారిఫికేషన్ వీడియో. మేము ఆల్రెడీ తయారు చేస్తుంటాం కదా, మీరు ఏం చదువుకురు ఏం కథ అనేది అడుగుతారు. సో మా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది. అండ్ మేము చెప్పాలనుకున్నది ఇది, ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మాత్రం ప్రియారిటీ ఇచ్చి చదువురి కంపల్సరీ. చదువు మీదనే ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏ జాబ్ చేసినా సరే, బిజినెస్ చేస్తే నాకు నెలకు 10 లక్షలు వస్తున్నాయి, 20 లక్షలు వస్తున్నాయినా సరే చదువురి, ఎప్పుడు ఏమైనా తెలియదు. సో వీడియో వచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి. పోతున్నాం ఇక, బాయ్ బాయ్. స్కూల్ పేరు